హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. అయితే మేము పూణేలో 4th డే రోజు మూవీ చూద్దామని చెప్పేసి ఇలా మాల్కి వచ్చాము. మాల్ బయట చూడగానే అదుర్స్ అనిపించింది అంతే. ఇంకా వెంటనే వీడియో స్టార్ట్ చేసా. ఇదేంటి అంటే అమనోరా మాల్ అనమాట. పూణేలో ద బెస్ట్ మాల్, అంటే బిగ్గెస్ట్ మాల్. దీంతో పాటు 2 పెద్ద మాల్స్ కూడా ఉంటాయి దీంతో పాటు. అదేంటి అంటే సినీపోలిస్ ఇంకా సీజన్స్ మాల్ అనమాట. ఈ అమనోరా మాల్కి ఆపోజిట్లోనే ఉంటాయి అవి కూడా. కాకపోతే మాకేంటి అని అంటే అక్కడ టికెట్స్ అవైలబిలిటీ లేక మేము, అంటే ఉన్నా కూడా ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించి మాకు ఇక్కడ అమనోరా మాల్లో మూవీ మ్యాక్స్లో తక్కువ ప్రైస్ అనిపించింది. సో ఇక్కడ మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. అయితే మాకు షో టైం 7:10కి ఉండే. మేము 4కి స్టార్ట్ అయితే 5కి మాల్కి రీచ్ అయ్యామన్నమాట. సో 5:30 కల్లా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత మేము మాల్ అంతా ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో మీకు ఇక్కడ మాల్ చూపించేస్తాను ఫస్ట్ నేను. అయితే ఫస్ట్ ఎంట్రన్స్లోంచి లెఫ్ట్కి రాగానే ఇలా సెక్యూరిటీ గార్డ్స్ అందరూ మన బ్యాగ్స్ చెక్ చేస్తారు యాజ్ యూజువల్గా. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మాల్ అంతా భలే అనిపించింది నాకు. ఆ లైటింగ్, ఆ ఫినిషింగ్, ఆ డీటెయిలింగ్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద బ్రాండ్ షోరూమ్ A to Z అన్నీ మీకు కనిపిస్తాయి. ఈవెన్ ఫుడ్స్లో అయినా, క్లాతింగ్ షాప్స్లో అయినా, ఇంకా అన్ని షాప్స్ అనమాట. లైక్ పూమా, వెస్ట్ సైడ్స్, ఇంకా నైకా, ఇలాంటి బ్రాండ్ షోరూమ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే ఇదే అనమాట. ఈ మాల్ అంతా కలిపి మీకు ఇలా ఒక మినియేచర్ డిజైన్ లాగా చూపిస్తారనమాట. ఎంత డీటెయిలింగ్గా ఉంది అంటే చూడండి, మీరు ఇక్కడ కార్స్ రోడ్ పైన వెళ్తున్నట్టు పెడితే దానికి లైట్స్ కూడా రెడ్ అండ్ వైట్లో ఇచ్చారు. అండ్ ఈవెన్ ఈ మాల్లో ఏమేమైతే షోరూమ్స్ ఉన్నాయో, అండ్ లైక్ ఏమేమైతే హోటల్స్ ఉన్నాయో, ఆర్ ఏమేమైతే ఫుడ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ సీటింగ్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ మాల్ ఉంటుంది అన్నది ఇక్కడ చిన్న డిజైన్లో భలే ఇచ్చారు. అసలు ఆ గార్డెనింగ్ కానీ, సేమ్ ఈ ట్రీస్ ఉన్నాయి కదా, సేమ్ అవే ట్రీస్ మీకు వెనకాల గార్డెనింగ్ సైడ్ ఉంటుంది అనమాట. నేను అంటే ఇక్కడ ఫస్ట్ బ్లాక్ మొత్తము షాపింగ్స్ కోసం అని, లేకపోతే ఇంకా సపరేట్ పర్ఫ్యూమ్ షాప్స్ అని అలా ఇలా డిజైన్ చేశారు. అండ్ ఏదైతే ఈ గార్డెనింగ్ తర్వాత కనెక్టింగ్ బ్లాక్ ఇంకేదైతే ఉందో అది మొత్తం మూవీస్ కోసం డిజైన్ చేశారు. అండ్ మూవీస్ ఇంకా ఫుడ్ సెక్షన్స్ అలా కొన్ని కొన్ని ఉన్నాయి. దాంతోపాటు సెకండ్ బ్లాక్లో కిడ్స్ గేమ్స్ జోన్ కూడా ఉంది. అలాగే ఫస్ట్ బ్లాక్లో కూడా గేమ్ జోన్ ఉంది. కానీ ఫస్ట్ బ్లాక్కి సెకండ్ బ్లాక్కి వేరియేషన్ అయితే ఉంది గేమ్ జోన్లో. బి బ్లాక్ బ్యాక్ సైడ్ అనమాట. అయితే స్క్రీన్స్ అన్నీ కూడా, మూవీ స్క్రీన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇదైతే ఎంత డీటెయిలింగ్గా ఉందో. నాకు ఇందులో స్పెషల్గా నచ్చింది ఏంటి అని అంటే ఆ స్క్రీన్ పక్కకి చిన్న రెస్టారెంట్ టైప్ ఒకటి ఉంటుంది. ఆ రెస్టారెంట్లో మనకి డైనింగ్ టేబుల్, సీటింగ్ అరేంజ్మెంట్స్, చైర్స్ అన్నీ ఎలా అరేంజ్ చేశారో సేమ్ అలాగే ఈ మినియేచర్ దాంట్లో అరేంజ్ చేశారు అనమాట. నాకైతే భలే అనిపించింది. డీటెయిలింగ్ చాలా నీట్గా ఉంది అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందన్నమాట. ప్రతి ఫ్లోర్కి ఎలా అయితే డిజైన్ ఉంటుందో సేమ్ అదే డిజైన్ అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్తో సహా ఇచ్చాడు. ఈవెన్ విండోస్ కానీ, డోర్స్ కానీ, ఎగ్జిట్ డోర్ కానీ, అండ్ ఏమంటారు వాల్స్కి ఉన్న డిజైన్స్ కానీ అంతా సేమ్ యాజ్ యూజువల్ ఉందన్నమాట. ఇది ఒక్కటి చూస్తే చాలు మనం మాల్ మొత్తం చూసినట్టే. ఇంకా పైన డిజైన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అన్నమాట మాల్ సంగతి. ఇంకా మాకు ఇది బాగా నచ్చడం వల్ల మేము ఒక 2 రౌండ్లు అలా కంప్లీట్ చేసుకొని మళ్ళీ చూసి ఇంకా లోపలికి షాపింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాము. కానీ మాకు ఇక్కడే 1/2 అవర్ అయిపోయింది. అయితే ఇక్కడ మాత్రము చిన్న బ్రాండ్స్ నుంచి పెద్ద బ్రాండ్స్ వరకు అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఇలా నెక్స్ట్ లోపలికి రాగానే మే హెల్ప్ యూ డెస్క్ ఉంటుంది. మనకి ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి క్లియర్ చేస్తారనమాట. అంటే లైక్ ఏ ఫ్లోర్లో ఏది అన్న డౌట్ అయినా కావచ్చు, లేకపోతే ఏ స్క్రీన్ దగ్గరికి ఎలా వెళ్ళాలన్నా కూడా చెప్తారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇది మాత్రం మేక్ యువర్ ఓన్ పర్ఫ్యూమ్ అని చెప్పి నాకైతే చాలా యూనిక్గా అనిపించింది. అంటే లైక్ నేను ఫస్ట్ టైం చూడడం వల్ల నాకేంటో తెలియదు, కానీ నాకు మా ఆడపడుచు చెప్తుంది అనమాట అక్కడ. అదేంటి అంటే మనం ఏ స్మెల్ ఇచ్చినా, అంటే లైక్ ఏ ఫ్లవరే కావచ్చు, లేకపోతే మనకు నచ్చిన పర్ఫ్యూమ్ స్మెల్లే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఒక స్మెల్ మనం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనకి కొన్ని నిమిషాల్లో అలా చేసి మనకి ఆ స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్ మనకు చేసి ఇస్తారంట. అది మేక్ యువర్ ఓన్ పర్ఫ్యూమ్ అని చెప్పేసి ఇగో చూడండి, ఇక్కడ రియాక్షన్స్ ఏవో జరిపి మనకు చేసి ఇస్తారు మనకు కావాల్సిన స్మెల్.
అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఏదైతే ఏమంటారు వీడియో తీద్దామని చెప్పేసి ఇలా వెళ్తుంటే అక్కడ నుంచి వాళ్ళు గమనించి వీడియో తీయొద్దు అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పి వీడియో సగం సగం అలా దొంగచాటుగా తీసుకున్నాను అనమాట. కాకపోతే ఇక్కడ మాత్రం చాలా స్మెల్స్ ఉన్నాయి. నేను చూసినంత వరకు అయితే ఇక్కడ ఫ్రూట్ పంచ్ అని, బూమ్ అని, ఇంకా క్రిస్టల్ అని, దాని తర్వాత ఏవేవో ఉన్నాయి, సమ్ గుర్తులేదు నాకు. కానీ వీళ్ళు మాత్రం కొన్ని నెంబర్ ఆఫ్ స్మెల్స్ ప్రిపేర్ చేసి ఇస్తారు మీకు అప్పటికప్పుడు. ఇవి మన హైదరాబాద్లో కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద మాల్స్లో చాలా దగ్గర ఉన్నాయంట. కానీ నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అలా మీకు ఏదన్నా పర్ఫ్యూమ్ స్మెల్ కానీ, లేకపోతే నాకు పర్టికులర్ ఈ స్మెల్ కావాలి అని ఎవరైనా అనుకునే వాళ్ళు ఉంటే ఇలాంటి షాప్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు అప్పటికప్పుడు చేసి ఇస్తారనమాట. సరే అని చెప్పేసి ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతున్నాము. మేము ముందుకు వెళ్తుంటే రైట్ సైడ్లో మాకు ఇది ఇలా చిన్న మినీ రెస్టారెంట్ కనిపించింది. భలే ఉంది అసలు, కొంచెం ప్లేస్లో భలే సెట్ చేశారు ఈ రెస్టారెంట్. చాలా యూనిక్గా అనిపించింది, నీట్గా కూడా అనిపించింది. అండ్ ఈ స్టెప్స్ డెకరేషన్ కూడా. అయితే ఇక్కడ స్టార్ బక్స్ చూడగానే ఏదో ఒకటి తిన్నామని మా వారిని అడుగుతుంటే వద్దు ఇప్పుడు కాదు అని అంటారు. సరే అని ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ చూపిస్తున్న గార్డెన్ మాత్రం ఏంటి అంటే ఏ బ్లాక్కి బి బ్లాక్కి మధ్యలో స్పేస్ ఉంది కదా, ఇంతకుముందు మనం నేచర్ దాంట్లో చూసాం కదా, అదే గార్డెన్ అనమాట. ఇక్కడ సేమ్ అవే ట్రీస్ ఉంటాయి. అయితే ఇక్కడ మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయాక కానీ ఫస్ట్ కిడ్స్కి కనిపించాక ఇంకా మా కూడా అస్సలు ఊరుకోలేదు. నాకు ఇది నేను చూస్తా ఏంటో అని అంటే సరే అని చెప్పి మా అన్నయ్య 200 పెట్టి మరి ఇది చూపించారు. జస్ట్ 5 minutesకి 200 అంతే. ఏమేమి కనిపిస్తుంది అని నేను అడిగినప్పుడు తను అంటుంది క్యాండీ, కేక్ ఇలాంటివి కనిపిస్తున్నాయి, అవి నా దగ్గరికి వస్తున్నాయి అంతే అని చెప్పి ఇలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ మా అన్నయ్య అంటున్నారు అనమాట, పాపం తనని ఇక్కడ ఉన్నా భయపడకు, నువ్వు మంచిగా ఎంజాయ్ చేయి అని చెప్పేసి చెప్తున్నారు. ఎంతైనా తండ్రి ప్రేమే. మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే ఒక 2 minutesకి ఇలా చైర్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. దానివల్ల ఎఫెక్ట్స్ అది కదులుతున్నదంతా కళ్ళ దగ్గరగా అనిపిస్తుంది, మనమే ఫీల్ అవుతున్నట్టు, మనం చేస్తున్నట్టు అని చెప్పి మా వారు అంటున్నారు అనమాట. అయితే ఈలోపు కింద మాల్ కవర్ చేద్దామని ఇలా కెమెరా కిందికి పెట్టి చుట్టూ చూడండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా దీన్ని డెకరేట్ చేశారు. అక్కడే ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా వెళ్ళి దిగుదాము అనుకునే లోపు మాకు టైం అంత సరిపోలే. 3 పిల్లల్ని వేసుకొని షాపింగ్ మాల్స్కి వెళ్తే ఇంకా ఒకరేమో లెఫ్ట్, ఒకరేమో ఈస్ట్, ఒకరేమో వెస్ట్ అన్నట్టు అలా పరిగెత్తితే వాళ్ళతో పాటు పరిగెత్తడం సరిపోయిందనమాట మాకు. సో మాకు టైం కుదరలేదు. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం దిగండి, అక్కడ వ్యూ బాగుంటుందంట, బాగా వస్తాయంట ఫొటోస్. ఇలా ఇక్కడ చూడండి ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయో అసలు. నేను అలా కింద రొటేట్ చేసుకొని ఇలా వచ్చేసరికి తనది అయిపోయిందంట గేమ్. సో నేను ఇక్కడ అడుగుతున్నాను రియాన్షి ఎలా ఉంది అని. ఆమె రివ్యూ తీసుకుందాం ఒకసారి. ఏంటది? అది ఏమేమి వచ్చినాయి చెప్పు అందులో. బాగుందా? నీ కళ్ళ దగ్గరకు వచ్చిందా? ఏమేమి చేసింది? నువ్వు తినాలని దగ్గర నుంచి పోతున్నాయా? ఆహా, ఓకే. అదనమాట ముచ్చట. ఏదైనా పిల్లల సంతోషం తీర్చడం మా అన్నయ్య హ్యాపీనెస్ అనమాట. ఇంకొకటి మాల్లో క్రేజీగా అంటే ఇదే అనమాట. మాల్లో కూడా ఈ జాతకాలు అడ్డ పెట్టేశారు వీళ్ళు. మాల్లో కూడా కూర్చొని చూపించుకుంటున్నారంటే దేవుళ్ళు వీళ్ళు. ఇంకా కింద ఫ్లోర్లో ఉన్నట్టే ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఏ ఫ్లోర్లో ఏ బ్లాక్లో ఏముంది అని అట్లా చిన్న డీటెయిలింగ్ ఇచ్చాడు. ఇక్కడ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ గారు షోరూమ్ పెట్టేసుకున్నాడు చూడండి ఒకసారి. హబీబ్స్ కూడా ఉంది, జావేద్ హబీబ్ సెలూన్ కూడా ఉందన్నమాట. కానీ ప్లాన్ చేసినాడు భయ్య గట్టిగా చేసుకున్నాడు ఎవడో కానీ. వీడికి ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు అర్థం కాదు. నాకు ఇంకోటి క్రేజీగా అనిపించిన విషయం ఏంటి అంటే వాష్రూమ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్. అంతే మన హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్న వాష్రూమ్స్ కూడా ఇంత ఉండదన్నమాట. అంత లగ్జరీగా వాష్రూమ్స్ కూడా ప్లాన్ చేసిండు. అందుకని నేను ఇలా వీడియో తీస్తున్నాను అనమాట. అలా వీడియో తీస్తుంటే హ్యాండ్ బ్యాగ్ కింద జారిపడిపోయింది. నేను ఇప్పటి వరకు చాలా మాల్స్కి వెళ్ళినా కానీ ఏ మాల్లో అసలు ఇలాంటి వాష్రూమ్స్ చూడలేదు. అందుకే నాకు కొంచెం క్రేజీగా అనిపించి ఈ వీడియో తీసాను అనమాట.
అన్నీ సరే కానీ నాకు ఈ వాల్కి ఉన్న ఈ గ్రీన్ మ్యాట్ ఉంది చూసారు, అది క్రేజీ అనిపించింది నాకు అసలు. అయితే ఈ క్రేజీ ఐడియాకి తగ్గట్టు క్రేజీ ఫెలోస్ తగిలితే మాత్రం అక్కడ కూడా ఫోటో సెషన్ స్టార్ట్ చేస్తారు. అసలు ఈ వాల్కి గ్రీన్ మ్యాట్ ఏంటి భయ్యా వాష్రూమ్లో, ఈ ఐడియాలు ఎలా వస్తాయి మీకు అసలు నాకు అర్థం కాదు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫీడింగ్ ఏరియా అనుకుంటా, ఇక్కడ సోఫా నీట్గా సెట్ చేశారు. అలాంగ్ విత్ అక్కడ నుంచి బయటికి రాగానే ఫస్ట్ మా కోడలికి ఇది అనిపించింది, బస్ టైప్ ఇది, నేను ఇది ఎక్కుతా అని లాక్కొచ్చేస్తుంది అనమాట మా ఆడపడుచుని. సరే అని చెప్పి మా అన్నయ్య ఇంకా ఆవిడ బాధ చూడలేక మాకు ముగ్గురు పిల్లకాయలు ఉంటే ఆ ముగ్గురు పిల్లకాయలను అందులో ఎక్కిచ్చేసామన్నమాట. అయితే బిలో 3 years ఉన్న కిడ్స్కి మాత్రము ఒక పేరెంట్ కూర్చోవచ్చు ఆ కిడ్తో పాటు. పర్ హెడ్కి 100 rupees ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఒక 2 rounds కోసమే, అది ఏదో పిల్లల ఆనందం కదా అని చెప్పేసి మా అన్నయ్య యాక్సెప్ట్ చేసి ఎక్కిచ్చేసాడు అనమాట. ఇలా మాల్ చుట్టూ 2 rounds వేస్తాడు వాడు అదే ఫ్లోర్లో, అంతే. ఇంకా దీనికి 100 రూపాయల భయ్యా అని అనిపించింది నాకు. కానీ ఏం చేస్తాం, పిల్లల సంతోషం కాదని లేక అలా సాగించేసుకున్నారు ఇంకా వాళ్ళే. ఇంకా సరే పోనీలే, మాల్లో ఉన్న షాప్స్ అన్నీ ఒకేసారి ఇలా తిరుక్కుంటూ చూడొచ్చు అని చెప్పి మేము కూడా కాంప్రమైజ్ అయిపోయి కూర్చున్నాం అనమాట. కాళ్ళ నొప్పులు మళ్ళీ అదో బాధ ఎందుకులే అని చెప్పేసి ఇలా ఇదిగో చూడండి, అలా రౌండ్ వేస్తుంటే మధ్యలో మాకు ఈ కిడ్స్ జోన్ కూడా కనిపించింది అనమాట. ప్లే జోన్ అది బాగుండే, కానీ మేము వెళ్ళలేదు. పర్ హెడ్కి 500 అంట, ఎందుకు వచ్చిన బాధ. అంతే, ఇంకా పిల్లలకి బాగా నచ్చినట్టుంది. మా వాడు ఇంకా వదలట్లేడు దీన్ని, మళ్ళీ ఎక్కుతా అని చెప్పేసి అదే డోర్ దగ్గర ఇలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి డోర్ వేసేసుకుంటున్నారు. ఒరే రారా మూవీ టైం అవుతుంది అన్నా కూడా బాయ్ అని చెప్పి మాకే డోర్ వేసి ఇక్కడ వీడిని పంపించేసి మేము స్క్రీన్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు 2nd floorలో ఏదో ఉండే స్క్రీన్. సరే అని చెప్పేసి ఇలా వెళ్ళిపోతున్నాము. 2nd floorలో 8th screen అనుకుంటాం. అది 10 screens ఉన్నాయి అక్కడ, అందులో 8th screen మాదనమాట. ఇలా ఎస్కలేటర్ వెళ్తుంటే కూడా ఎస్కలేటర్ పైన రూఫ్ ఉంటుంది కదా, అది ఇలా డిజైన్ చేశారు ఎల్ఈడి లైట్స్తో. మేము ఈ ఫ్లోర్కి ఎంటర్ అవ్వడమే హౌస్ ఆఫ్ క్యాండీ అని చెప్పి ఈ షాప్ తగిలింది మాకు. ఇక్కడ ఎన్ని కైండ్స్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయో, ఇగో పిల్లలు కావాలంటుంటే మా అన్నయ్య ఇంకా బలవంతంగా తీసుకెళ్ళిపోయారు. అక్కడున్న ప్రతి సెక్షన్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ క్యాండీ ఉందన్నమాట. ఇలాంటివన్నీ పిల్లలకు కనిపించేలాగానే పెడతారనమాట. అది అయితే ఎంట్రన్స్లో కానీ లేకపోతే బిల్లింగ్ సెక్షన్ దగ్గర కానీ, ఎందుకంటే అప్పుడే కదా వాళ్ళు అడిగి గోల పెట్టి అరిచి గీ కొట్టేది. సో ఇలా నాకు ఇది కొత్తగా అనిపించింది అనమాట. ఇది కూడా అదనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇదే అనమాట మూవీ మ్యాక్స్. ఇందులోనే 10 screens ఉన్నాయి. ఇక్కడే మన స్క్రీన్ కూడా ఉంటుంది అనమాట. ఇంతకీ మేము ఏ మూవీకి వచ్చామో ఒక గెస్ చేయండి. గెస్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే మేము మాత్రం మా నలుగురికి అన్నట్టు టికెట్స్ బుక్ చేసుకున్నాం. మేము బుక్ చేసుకొని వచ్చాము. ఇంకా ముగ్గురు పిల్లలే కదా అని అనుకొని, కాకపోతే 3 years అబోవ్ వాళ్ళకు కూడా టికెట్స్ కావాలి అంట. ఇక్కడ స్క్రీన్స్ చూడండి, టికెట్స్ ఇలా బుక్ చేయాలి. టచ్ ద స్క్రీన్ టు బై టికెట్స్ అని ఉంది కదా, అక్కడ టచ్ చేస్తే మనకి ఏ మూవీ టికెట్స్ కావాలో అక్కడ మనం బై చేసుకోవచ్చు. మా కోడలికి 4 years పైనే ఉన్నాయి కాబట్టి తనకు కూడా టికెట్ కావాలి అని అప్పటికప్పుడు సెక్యూరిటీ గార్డ్ అని మమ్మల్ని అలౌ చేయకపోతే మేము మళ్ళీ బయటకు వచ్చి టికెట్స్ తనకి ఒక టికెట్ బుక్ చేసి లోపలికి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి 1, 2 అని కనిపిస్తుంది కదా, అది స్క్రీన్ 1, 2 అనమాట. అలా 10 screens ఉన్నాయి. 10 screensలో 8th screen మాదనమాట. అయితే మేము ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకొక క్రేజీ విషయం ఏంటి అని అంటే, ఇంత పెద్ద థియేటర్కి జస్ట్ 15 members మాత్రమే మూవీ చూడడానికి వచ్చారనమాట. అది ఎందుకు అని అంటే, మనం ఉన్నది మహారాష్ట్ర కాబట్టి అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నది కూడా కొంతమందే కాబట్టి, తెలుగు సినిమాలు ఎక్కువ చూడరు కాబట్టి కొంతమంది వచ్చారనమాట. ఆ 15 membersలో మేమే 4 + 3 7 members మేమే ఉన్నామన్నమాట. అయితే ఇంతకీ ఇదే మూవీయో నేను చెప్పలేదు కదా, మేము సంక్రాంతికి వస్తున్న మూవీకి వచ్చామన్నమాట, వెంకీ మూవీ. అయితే చూడండి ఇక్కడ థియేటర్ అంతా ఎంత ఖాళీ ఉందో అసలు. మహారాష్ట్ర సైడ్ కాబట్టి, అంటే మేము వెళ్ళింది పూణే కాబట్టి
అక్కడ ఎవరు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండరో, లేకపోతే మేము వచ్చింది అంటే ఫస్టే ఉంటారో ఏమో తెలియదు, కానీ మేము వెళ్ళిన రోజు మా ఆడపడుచు కూడా అన్నది, మేము ఎప్పుడు వచ్చినా కూడా థియేటర్ ఇంతే ఖాళీగా ఉంటుంది, ఎవరు ఉండరు అసలు అని చెప్పేసి అన్నది అనమాట. మా వెనకాల 2 rows కొంచెం అటు ఇటుగా ఒక 15 members ఫిల్ అయ్యారు. మాతో పాటు యావరేజ్గా 20 అనుకోండి. థియేటర్ మొత్తం ఇంతే ఖాళీ ఉంటుంది అంతే. ఇంకా మేము మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసరికి మాకు 1.5 hourలో మేము 2 floors ఎక్స్ప్లోర్ చేసాము. ఇలా మూవీ స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా అన్ని ఫ్లోర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2 hours ముందు రండి. మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఇలా నేషనల్ అంతం కోసం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చామన్నమాట. ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 11 అయ్యింది మేము రిటర్న్ అయ్యేసరికి. అయితే ఇంతకుముందు నేను ఒక మినీ రెస్టారెంట్, దాంట్లో సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఇలా డీటెయిలింగ్గా చూపించారు అని మినియేచర్ దాంట్లో చెప్పా కదా, అది ఇక్కడే అనమాట. ఇక్కడ ఈ కొటేషన్ కూడా నాకు నచ్చి నేను ఇక్కడ వీడియో తీస్తున్నా. పీపుల్ హూ లవ్ టు ఈట్ వన్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్ అని చెప్పేసి. అయితే ఏ బ్లాక్కి బి బ్లాక్కి మధ్యలో గార్డెనింగ్ ఉంది కదా, ఆ గార్డెనింగ్ దగ్గర ఇవి చెట్లు అనమాట. అక్కడ చిన్న చిన్న బటర్ఫ్లై లైట్స్ అన్నీ ఇలా తగిలించారు. ఇది భలే అనిపించుండే నాకు. దగ్గరైతే మధ్యరాత్రి కూడా అన్నీ ఓపెన్ చేసే ఉంటాయి కదా, ఇక్కడైతే అలా కాదంట. 11కి అన్నీ క్లోజ్ చేసుకొని అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అంట. అయితే స్క్రీన్స్ మాత్రం అంటే ఇట్లా మూవీ స్క్రీన్స్ మాత్రం మిడ్నైట్ షో ఒకటి జరుగుతుందంట అంతే. బయట షాప్స్ కూడా అన్నీ క్లోజ్ ఉండే మేము వచ్చేటప్పటికి. ఇది చూడండి, ఇప్పుడు మాల్స్లో స్వెటర్ ఎలా వేస్తారో ఆటోమేటిక్గా ఇలా స్విచ్ ఉంటుందంట. ఇలా స్విచ్ నొక్కితే దానంతలో అదే స్వెటర్ ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట. భలే ఉంది కదా. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా సినీ పోలీస్ అని చెప్పి, ఇంకో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదే అనమాట. అది పెద్ద మాల్. దాని పక్కకి సీజన్స్ మాల్ అని కూడా ఉంటుంది, అది కూడా పెద్ద మాల్ అనమాట, పూణేలో ఉన్నది. మూవీ అయిపోయి రిటర్న్ అయ్యేటప్పటికి 11 అయిందనమాట. 11 o'clockకి ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాం మేము. క్యాబ్ బుక్ చేసుకున్న వెంటనే ఒక 5 minutesకి క్యాబ్ వచ్చింది. కానీ క్యాబ్లో కూర్చున్నాక ఇంకో క్రేజీ విషయం మీకు చూపిస్తా చూడండి. ఇదే అనమాట. మీకు అంత క్లియర్గా లేకపోవచ్చు కానీ చూడండి, అది ఏంటి అని అంటే దిష్టి కోసం మనం ఎలా అయితే పచ్చిమిర్చి నిమ్మకాయ కడతామో ఇక్కడ పూణేలో అందరు ఇలా కడతారంట. ఒక దిష్టి బొమ్మ, చెప్పు, దాంతోపాటు మిరపకాయలు, నిమ్మకాయ. ఇది పూణే ఆచారం. అవండి సంగతులు ఇవాళకి ఇంతే. ఇంకా ఉంటా మరి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.